హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్ రావుని. ఇటీవల సత్యం శివం సుందరం సినిమా ఫంక్షన్లో యాంకర్కు తమిళ హీరో కార్తీకి మధ్య జరిగిన లడ్డు సంభాషణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, కార్తీ వెంటనే క్షమాపణ చెప్పడం కూడా జరిగిపోయింది. ఈ విషయాలని మనకు తెలుసు. అయితే కార్తీ చేయని తప్పుకు క్షమాపణలు చెప్పాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో కార్తీకి మద్దతిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సినీ ప్రముఖుడు, రాజకీయ నేత సీమాన్ కూడా ఈ విషయంలో స్పందించారు. సీమాన్ వ్యాఖ్యల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమిళులు ఈ వీడియోను పెద్ద ఎత్తున లైక్ చేస్తున్నారు. కార్తీ చేసిన వ్యాఖ్యల్లో ఏం తప్పు ఉందని ఆయనతో క్షమాపణలు చెప్పించుకున్నారని సీమాన్ నిలదీశారు. కార్తీ కొత్త సినిమా విడుదల కావాల్సి ఉండడంతో తన సినిమాను ఎక్కడ అడ్డుకుంటారోనన్న ఆలోచనతో క్షమాపణలు చెప్పినట్టు అర్థమవుతోందని అభిప్రాయపడ్డాడు. తాను తప్పుగా మాట్లాడాడన్న ఏదైతే ఉందో కార్తీ దానికోసం క్షమాపణ చెప్పలేదని, తిరుపతి లడ్డూలో కూడా సనాతన ధర్మం ఉందంటారా అని సీమాన్ ప్రశ్నిస్తూ ఉన్నారు. కాగా నటుడు ప్రకాష్ రాజు కూడా చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడం ఏమిటో అని తిప్పిపొడుస్తూ ఇప్పటికే ట్వీట్ చేయడం తెలిసిందే. మొత్తం మీద ఈ వివాదం రోజు రోజుకి రాజుకుంటూ ఉంది. ఏమవుతుందో చూడాలి.